హలో, నేను శేషరావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలివైనటువంటి వ్యాపారిలాగా వ్యవహరిస్తున్నారనేది ఆ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య. నిజంగానే ఇప్పుడు బంగారం విషయంలో నరేంద్ర మోడీ గారు అలానే వ్యవహరించారు అని బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు అనంటే ఆగస్టులో $7.7 బిలియన్ అమ్మేశారు. ఆ డబ్బుతోటి సెప్టెంబర్లోనే 200 కేజీల బంగారం కొన్నారు. ఇదంతా కూడా ఆర్బీఐ చేసిన పని. నరేంద్ర మోడీ గారు అంటే నేరుగా నరేంద్ర మోడీ గారు పోయి బిజినెస్ చేయరు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆర్బీఐ కూడా ఉంటుంది. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంటుంది. సో ఆర్బీఐ ఏం చేసింది? $7.7 బిలియన్ అమ్మేసింది. ఎందుకు? అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ వాల్యూ పడిపోతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ డాలర్ వాల్యూ పడిపోతుందంటే దాని ఇండెక్స్ మొత్తం వాణిజ్యం అనేది అంతకుముందు డాలర్స్లో ఎక్కువ జరిగేది. అప్పుడు జరిగిన దానికన్నా కూడా ఇప్పుడు తక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం డాలర్స్లో జరుగుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తుకుంటూ ఉన్నారు, బ్రిక్స్ ఉండకూడదు, బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల మీద మేము ఆంక్షలు పెడతాం, ట్యాక్సులు విధిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా బ్రిక్స్ ఉంది, బ్రిక్స్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. అందుకే డాలర్ ఇండెక్స్ వాల్యూ ఇంటర్నేషనల్గా దాదాపుగా 1.16 పడిపోయింది. 1.16 పడిపోయింది. గత వారం 0.6 ఉండేది, ఇవాళ 1.16 సుమారుగా పడిపోయింది. ఇంటర్నేషనల్గా పడిపోయినప్పటికీ రూపీ వాల్యూ తోటి పోల్చుకుంటే కనుక డాలర్ బలపడినట్టు కనిపిస్తూ ఉంది. ఈ కారణం తోటి బంగారం వాల్యూ ఇప్పుడు తులం 1,25,000 వచ్చింది. నిన్నగాక మొన్న దాని వాల్యూ 1,33,000 దాకా పోయింది హైదరాబాద్ మార్కెట్లో. ఇప్పుడు 1,25,000 వచ్చింది. నిన్నటి నుంచి మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. నిన్న ఇవాళ 9,000 రూపాయలు తగ్గింది తులానికి. 9,000 రూపాయలు తులం బంగారం తగ్గి ఇప్పుడు 1,25,000 తులం బంగారం, 24 క్యారెట్ల బంగారం రేటు ఉంది. అంటే బంగారం రేటు తగ్గుతూ ఉంది. దాదాపు ఈ తగ్గుదల ఎంతవరకు ఉండొచ్చు అని అంటే ఆల్రెడీ నిన్న మొన్న నేను వీడియోలు చేశాను. ఇంటర్నేషనల్గా ఉండేటువంటి అనేక సంస్థలు వేసినటువంటి అంచనా ఏంటంటే 5 నుంచి 15% వరకు ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు అని చెప్పారు. అంటే తగ్గచ్చు, పెరగచ్చు, తగ్గుతూ పెరుగుతూ ఫ్లక్చువేషన్స్ 5 నుంచి 15% ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోలు చేశాను. దానికి కారణం ఏంటి అని అంటే అమెరికా ఒకటి షట్డౌన్లో ఉంది ప్రజెంట్. నెంబర్ 1 కారణం అమెరికా షట్డౌన్ అనేది. ఈ అమెరికా షట్డౌన్ ఉన్నటువంటి క్రమంలో దాని పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లా. షట్డౌన్లో ఉంది అమెరికా. ఇది కనుక కంటిన్యూ అయితే ఆర్థిక మాధ్యమం ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొనేటువంటి అవకాశం లేకపోలేదు. రెండొచ్చేసి చైనా భారీగా బంగారం కొనుగోలు చేస్తుంది. ఎందుకు? ఇది షట్డౌన్లో ఉంది కాబట్టి. చైనా, భారత్ రెండు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి భారీగా. ఒక్క సెప్టెంబర్ నెలలోనే భారత్ వచ్చేసి సెప్టెంబర్ నెలలో 200 కేజీలు బంగారం ఉంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఆర్బీఐ 200 కేజీలు బంగారం కొంది. అంటే వీలున్నంత వరకు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. మన ఆర్బీఐ డాలర్లని $7.7 బిలియన్ అమ్మేసింది. కేవలం రూపీ వాల్యూ పడిపోకుండా ఉండటానికి. డాలర్తో పోల్చుకుంటే రూపీ వాల్యూ పడిపోవడం ఒక యాంగిలు, అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడ్లో దాని ఇండెక్స్ పడిపోవడం ఇంకొక ఎత్తు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. సో ఇండెక్స్ వాల్యూ పడిపోయింది కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చేసి ఔన్స్ బంగారం 4,000కి దాదాపు $4,040 దాకా $40 ఉంది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో. నిన్న మొన్న ఇది సుమారుగా $4,168 ఉంది డాలర్స్. ఇది కాస్త ఇప్పుడు తగ్గింది. అంతకుముందు ఇది $4,256 ఉంది. సో కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఇది ఔన్స్ బంగారం వాల్యూ తగ్గుతూ ఉంది. ఆ కారణంగా బంగారం రేటు ప్రస్తుతం తగ్గుముఖం
పడుతూ ఉంది. అమెరికా షట్ డౌన్ ఒకటికి కారణం ఏది బంగారం రేటు తగ్గడానికి. చైనా భారత్ బంగారం కొనుగోలు చేస్తుంది, పెరగడానికి కారణం ఇది. బంగారం పెరగడానికి కారణం, ఇదేమో తగ్గడానికి కారణం. సెప్టెంబర్లోనే కొనుగోలు. ఇక $7.5 బిలియన్ అమ్మేసింది ఇది. ఇక 4వ పాయింట్ వచ్చేసి ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు చక్కబడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు బంగారం రేటు తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయ పరిణామాలు కొద్దిగా చక్కబడుతున్నాయి. ఈ కారణం చేత తగ్గుముఖం పడుతూ ఉంది. ఇక 5వ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చైనా భారత్ బంగారం కొనుగోలు చేయడం కారణంగా ఈ డాలర్ వాల్యూ పడిపోతుంది. ఇక్కడ బంగారం వాల్యూ ఏమో యాక్చువల్గా బంగారం వాల్యూ ఈ 2 దేశాలు పోటీపడి కొనుగోలు చేయడం కారణంగానే ఇప్పటివరకు పెరిగినాయి. ఇప్పుడు కొనుగోలు ఆపేశాయి. సెప్టెంబర్ వరకు కొనుగోలు చేశాయి ఈ 2 దేశాలు. ఇప్పుడు ఈ అక్టోబర్లో ఆపేశాయి. ఎందుకు ఆపేశాయి అంటే అంతర్జాతీయంగా పరిణామాలు చక్కబడుతున్నాయి, ఇక బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయానికి ఆయా దేశాల ఆర్బీఐలు వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు స్థిరంగా ఉండడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇవాళ 9,000 రూపాయలు తగ్గింది అని అంటే మరి ఆ తగ్గుముఖం ఎంతవరకు ఉంటుంది అని అంటే 5 నుంచి 15% వరకు ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు అని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థలు చెప్తూ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనం కనుక తీసుకుంటే యాక్చువల్గా ట్రంప్ ఇంకో కామెంట్ కూడా చేశాడు. రష్యా నుంచి భారత్ ఆయిల్ ఎప్పుడైతే కొనుగోలు చేస్తుందో అప్పుడే టారిఫ్లు తగ్గిస్తాం, అప్పటి వరకు టారిఫ్లు బరాయించాల్సిందే భారత్ అని చెప్పింది. దాంతోపాటు చైనా మీద ట్రేడ్ వార్కి తెరదీసింది. ఈ 2 అంశాల మీద కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చైనా విలువైనటువంటి నిక్షేపాలని ఎగుమతి చేయడం ఆపేసింది అమెరికాకి. ఇప్పుడు అమెరికానే నెగోషియేషన్స్కి వస్తుంది చైనాతోటి. ఇక భారతదేశం కూడా రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేయడానికి కొంత నెగోషియేషన్ జరుగుతుంది. అందుకే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. ఆ కారణం చేత బంగారం తగ్గుముఖం పడుతుంది. సో ఇవాళ మార్కెట్లో బంగారం వాల్యూ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు ఏంటి బంగారం వాల్యూ ఎంత ఉందనేది చూడండి. ఇక్కడ బంగారం వాల్యూ అంటే చాలా సైట్లలో అప్డేట్ కావట్లేదు. యాక్చువల్గా మార్కెట్ సాయంత్రానికి క్లోజ్ అవుతుంది, కానీ సాయంత్రానికి క్లోజ్ అయినప్పటికీ దాని అప్డేట్స్ రావడం అనేది కొంత డిలే అవుతుంది. ఉన్న వాటిల్లో ఇది బెస్ట్ అని చెప్పేసి నేను దీన్ని చూజ్ చేసుకున్నాను. బంగారం రేట్ ఎంత ఉంటుంది అనేది. సో ఇక్కడ గ్రాముకి వచ్చేసి 469 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్లు. 22 క్యారెట్లు వచ్చేసి 430 రూపాయలు. 18 క్యారెట్లు వచ్చి 352 రూపాయలు తగ్గింది. అంటే 10 గ్రాములు తులం బంగారానికి వచ్చేసి దాదాపుగా ఒక్కరోజే 4,690 రూపాయలు తగ్గింది. సో ఇక్కడ మనకు చూడండి, ఇదిగోండి 8 గ్రాముల బంగారం ఎంత తగ్గింది అనేది క్లియర్గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం అయితే 4,300 రూపాయలు తగ్గింది. దీనికి ఎంతకి 22 క్యారెట్స్ బంగారం అయితే ఇది ఇచ్చింది. మనం లాస్ట్ తగ్గుముఖం చూస్తే గత 2-3 రోజుల నుంచి ఇవాళ 21వ తారీఖు. సో ఇవాళ చూడండి, నిన్న కూడా తగ్గింది, 11 రూపాయలు తగ్గింది. నేను 10 రూపాయలు ఈ నిన్న కూడా తగ్గింది. సో వరుసగా తగ్గుతూ వస్తుంది. ఇక తగ్గుముఖం పట్టింది అని చెప్పొచ్చు బంగారం. మరి ఈ తగ్గుదల ఎప్పటి వరకు ఉంటుంది? మోడీ చాలా తెలివిగా బంగారాన్ని అయితే 200 కేజీలని ఒకే నెలలో కొనుగోలు చేశారు. బట్ ఇప్పుడు కొనుగోలు చేయడం ఆపేసింది, ఆర్బీఐ ఆపేసింది, అనేక దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంకులు కూడా ఆపేసాయి. కాబట్టి ఇక తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ప్రతి వీడియోలో ఏం చెప్తున్నానంటే లాంగ్ టర్మ్లో మీరు కొనద్దు, షార్ట్ టర్మ్లో కొని అమ్ముకోవడం బెటర్ అని చెప్తూ ఉన్నాను. ఇది నేను చెప్పడం కాదు, అంతర్జాతీయంగా ఉండేటువంటి విశ్లేషణలు అన్నీ తీసుకున్న తర్వాత, అక్కడ డేటా తీసుకున్న తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలను గమనించిన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వాల్యూ ఎంత ఉందనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇచ్చేటువంటి ఫలితాన్ని మీకు చెప్తూ ఉన్నాను. సో కాబట్టి ప్రస్తుతానికైతే తగ్గుతూ వస్తుంది. ఇది భారీగా తగ్గుతుందా అని అంటే ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. నిన్న ఇవాళ మాత్రం తగ్గుముఖం పట్టింది, రేపు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ.